హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం బెండకాయని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయలని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా జిగురు అంతా పోయిన తర్వాత బెండకాయలు వేగిపోయినట్టు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 2 టమాటాలను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను వేసి బాగా ఉడికించుకోవాలి. అంతే, సింపుల్ కదా, చాలా ఈజీ కదా. ట్రై చేస్తారా? అలాగే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.